గుడ్ మార్నింగ్ గైస్. మా గోవా పార్ట్ 1 వీడియోని ఆదరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ వీడియోకి 130-136 సబ్స్క్రైబ్స్ వచ్చాయి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ 6-6:30 అయ్యింది. ప్రెజెంట్ మేము కర్ణాటక రాయచూర్ టు హుబ్లీ వేలో ఉన్నాము. ఇంకా ఫ్రెష్ అవ్వడానికి సునీల్ గారిని అడిగాను. ఎక్కడ ఆగుదాంరా అని. మా పట్ట సునీల్ మా ఏమో అన్‌లోడ్ చేసేసి సర్దుకుంటూ కూర్చున్నాడు. ఇదంతా పక్కన పెడితే రాఘవ గాడైతే ఎప్పుడు ఆ పాస్ మొహంతోనే కూర్చుంటాడండి. అదేం సరదాదో మనకేం తెలీదు. నాకైతే రెడీ అవ్వకపోతే మాత్రం అస్సలు ఉండబట్టలేను నేను. ఇదంతా పక్కన పెడితే, నాకు మా కేజీఆర్ మోసం గాడికి ఎప్పుడూ గొడవేనండి. ఇంతకీ కేజీఆర్ అంటే ఎవరో అనుకున్నారా? అది మా రాఘవ గాడే. అక్కడ బిందెలు కనిపిస్తుంటే, ఆ బిందెలు అమ్ముకోవడానికి నువ్వే సూట్ అవుతాను ఆడు. నేనేమో వచ్చి నువ్వే సూట్ అవుతాను నేను. ఇలా గొడవాడుకుంటూ వెళ్తూనే ఉన్నాం. సర్లేండి ఇవన్నీ మాకు కామనే. కానీ ఎర్లీ మార్నింగ్ ట్రావెలింగ్ అది విత్ ఫ్రెండ్స్ అయితే చాలా ఎంజాయ్ చేయొచ్చండి. మేము కూడా ప్రెజెంట్ అలాగే చిన్న చిన్న గొడవలు పడుతూ, సాంగ్స్ వినుకుంటూ, ఎంజాయ్ చేస్తూ గోవా వెళ్తున్నాం. ఇంక అలా మాటల్లో పడిపోయి టైం ఎంత అవుతుందో తెలియకుండానే వెళ్ళిపోయామండి. మా డ్రైవర్ అనిల్ అయితే యాక్సిలరేటర్ మీద కాలు పెట్టాడంటే చాలు, ఇంక కారులో ఉన్నోళ్ళకి ఒకటొచ్చినా, రెండొచ్చినా బ్రేక్ మీదైతే కాలు పెట్టడండి. ఇంక వెళ్తూ విసుగొచ్చి ఆపండ్రా బాబు! ఆపరా బాబు! ఆపరా బాబు! అని గొడవ పెడితే అప్పుడు ఆపాడండి కార్‌ని. The view. Here is the sun. Actually, we have stopped here. నేను స్టాప్ అయ్యాం ఇక్కడ గోవాకి వెళ్తాను ట్రిప్లో. కానీ మంచి హోటల్ అంటే హోటల్ తెరిచలేదు కానీ మాకు ఫ్రెష్ అవ్వడానికి మాత్రం చాలా స్కోప్ దొరికింది. నైస్ వాష్రూమ్స్ అన్నీ ఇక్కడే ఉన్నాయి. ఫ్రెష్ అయ్యాం. మా థార్, here is our thar, baby thar. Hey, pata. చిన్న ఎగ్జైట్ ఫీల్ అవుతున్నాడు. ఇంకా ఈడు మాత్రం బ్రష్ చేయడు, స్నానం చేయడు, ఏమీ చేయడు. ఈడు అలాగే ఉంటాడు. మొత్తానికి అందరం ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతున్నాం. ఇంకా మా ప్రయాణం మొదలు పెట్టేసాం. వెళ్తున్న దారిలో మొత్తం పొలాలు అండ్ ఆ నేచర్ ఉందండి. మాకైతే తెలియని సంతోషం వచ్చిందండి. ఏదో సిటీ లైఫ్ అది ఇది అంటారు కానీ విలేజ్లో ఉంటే ఆ పలకరింపులు కానీ, ఆ పొలాల్లో ఆడుకోవడం కానీ చాలా బాగుంటుంది. ఇంకా అలా అందాలు చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం. మధ్యలో చెక్ పోస్ట్ వచ్చింది. ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్టులండి. ఎందుకంటే కర్ణాటకలో ఎలక్షన్స్ జరుగుతున్నాయంట. సో, అందుకే ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్టులు. సర్లేండి. ఇంక నాకు కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. ఎక్కడైనా ఆపండ్రా బాబూ అంటే ఒక టిఫిన్ షాప్ చూసి ఆపారండి. మా పట్టమాయ అయితే నీరసపడిపోయాడండి. ఇంకా సాంబార్ ఇడ్లీ చూడగానే ప్రాణం లేసొచ్చింది ఆడికి. ఆల్మోస్ట్ నాకు కూడా ఎలకలు పరిగెడుతున్నాయి అనుకోండి. ఆ ఇడ్లీ చూడగానే నాకు తినాలనిపించలేదు. కానీ తినకపోతే మనమే పోతాం ఇంకా. అందుకే ఆలోచించకుండా ఇంకా తినేసానండి. మా అనిల్ గడైతే ఆ ఇడ్లీని చూసి ఒక పట్టు పట్టాడండి. ఇంకా టిఫిన్ తినేసాక మా ప్రయాణం అయితే మొదలు పెట్టామండి. పాపం ఇంక తెల్లార్లు డ్రైవ్ చేశారు కదండీ! ఇంకా ఆళ్ళిద్దరూ కూడా ఎనకాల పడుకునిపోయారు. ఇంక నేను మా పట్టమాయ అయితే సాంగ్స్ పెట్టుకొని బండిని కొట్టుడు గోవా వరకు. ఇక నేను మా పట్టమాయ సాంగ్స్ పెట్టుకొని వెళ్తుంటే మధ్యలో టోల్ గేట్స్ అండి. మాటికి టోల్ గేట్స్ చూసి మాకు విసుగొచ్చింది. వైజాగ్ నుంచి గోవా వరకు దగ్గర దగ్గర 15 టోల్ గేట్లు. పోనీ ఈ టోల్ గేట్లు ఉన్నాయంటే రోడ్లు బాగోవాలి కదండీ! రోడ్లు కూడా ఏమాత్రం అస్సలు బాగోలేదండి. ఆ టోల్ గేట్స్ దాటాక ఒక 5 కిలోమీటర్లు వెళ్ళగానే రాళ్ళు కొండలండి. ఆ సీనరీ అయితే మామూలుగా లేదు. మా పట్టమాయని కారు ఆపమని మరి ఒక ఫోటో అయితే లాగేశాం. మా కేజీఆర్ మోసం గురించి తెలుసు కదండీ! పడుకునే ఉన్నాడింకా. చూశారు కదండీ! మా చుట్టూ వ్యూ ఎలాగుందో. చూసిన వాళ్ళు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందేనండి ఇంకా.
పెట్రోల్ బంక్ అయితే వచ్చేసిందండి. ఇది మా మూడో ఫ్యూయల్ స్టాప్. ఇక్కడ డీజిల్ అయితే 88 రూపాయలు ఉంది. మన ఏపీ కన్నా ఇక్కడ బాగా తక్కువ. దగ్గర దగ్గర 12 రూపాయలు తేడా ఉందండి. ఇంకా 12 రూపాయలు తేడా ఉంటే ఎవరైనా ఊరుకుంటారా? ఫుల్ ట్యాంక్ కొట్టించేమో. ఇద్దరు పెద్ద ఆఫీసర్లు. ఈడొక ఆఫీసరు, ఈడొక ఆఫీసరు. వెయిట్ చేస్తుంది, కొబ్బరి బొండాలు తాగుతున్నాం ఫ్రెండ్స్. నీకేం చేసిందిరా పట? ఫైల్స్ వచ్చింది ఫ్రెండ్స్. కేజీన్నరా? రే మూల బిర్యానీలో తయారయ్యావురా నువ్వు కూడా. మూలకి పెట్టుకుని తినేస్తున్నావు. మొన్న కూడా తినేస్తాను కూర్చొని. చివరికి గోవా బోర్డర్ దగ్గరికి అయితే వచ్చామండి. ఇక్కడ నుంచి మొత్తం ఘాట్ రోడేనండి. ఘాట్ రోడ్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఎంజాయ్ చేయండి. మొత్తానికి గోవా అయితే చేరుకున్నానండి. వెనకాల కార్ పార్క్ చేసాం కదా, అక్కడి నుంచి కొంచెం దూరమే మా రూమ్ దగ్గరికి. కార్ దగ్గర నుంచి అలా కొంచెం ముందుకెళ్ళగానే కుడిపక్క ఒక టర్నింగ్ ఉంది కదండి. ఆ టర్నింగ్ దగ్గర నుంచి స్ట్రైట్గా కనిపిస్తున్న అదే మేము ఉంటున్న రూమ్ అండి. హాల్ ఇది ది కిచెన్. అయిపోయిందా? కాల్ చేస్తున్నా, ఇది మార్చుకుని షార్ట్ మార్చుకుంటాను. ఏం చేయలే ఏం కాదు, ఒక 2 నిమిషాలు. ఆ మ్యారేజ్ షూటింగ్ చేసేస్తాను. బోర్డు మంది ఉంటారు. వీడియో నెంబర్ 1 బుల్షిట్. అస్సలు ఇష్టపడ్డా ఎక్కడికి రావడానికి. దొంగమంటే పడుకుంటాడు 2 గంటలు 3 గంటలు. ఎందుకు అలా పడుకుంటావు? చెప్తాను చెప్పరా, ఎందుకు పడుకుంటావు అలాగా? నిద్ర వస్తే పడుకోరేట్రా? ఏం నిద్రరా? ఎంతసేపు రా పడుకుంటావు రోజుకి? 24 గంటలు, ఇంకో 2 గంటలు ఎక్స్ట్రా ఉంటుందని చూస్తున్నాను. ఎందుకు తప్పించుకుంటున్నావు? వీడియోకి రా. ఈవినింగ్ వాక్ ఎంజాయ్ చేయరా, ఎంజాయ్ ఈవినింగ్ వాక్. ముగ్గుల పొట్లల్లా ఉన్న వీళ్ళు పూల చక్కాల కోసం వచ్చారు. చూడండి, వీడు మెయిన్ క్యారెక్టర్, గ్యాంగ్ లీడరు. వీడు తర్వాత గ్యాంగ్ లీడరు. వీడి కోసం షర్ట్లు ఎదుగుతున్నాం మేము ఇప్పుడు. వాడి సైజు కోసం అడుగుతున్నాడు వాడు, కానీ ఇక్కడ దొరుకుతుందో లేదో తెలియదు మనకి. కానీ దొరికినట్టు అనిపిస్తుంది. వీడు ఏదో తుప్పల్లో కలిసిపోదామని ఫిక్స్ అయ్యాడు. ఆకులు మొక్కలు తీసాడు, చెట్టు తీసాడు వీడు ముందుగా. సరిపోద్దండి ఇది.
ట్రై చేద్దామని ఫిక్స్ అయ్యాడు. పాపం ఆ షర్ట్లో ఎంత ఫీల్ అవుతుందో, దానికే కానీ మాటలు వస్తే ఎన్ని మాటలు అంటుందో తెలుసా. పచ్చిబూతులు తిట్టుకుంటుంది అది మాత్రం. లిటరల్లీ వీడి చేతిలో నలిగిపోతుంది అందుకు. వీడు ఇంకో గ్యాంగ్స్టర్ చూడండి, ఇంకో ఆకులు ఎతుకుతున్నాడు వీడు. ఇగో వీడు ఏదో రంగులు రాటం కావాలంటే వీడికి కలర్ఫుల్ ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. వీళ్ళిద్దరు ఎదుర్కొంటుంటే చిన్నపిల్ల గేమ్ ఆడుకుంటుంది ఇక్కడ. ఆఖరికి ఒక సైజు వీడికి సరిపోయింది. ఎన్నో షర్ట్ బై షర్ట్ వేసి ఎతుకుతున్నాడు ఇప్పుడు వీడు. మా నోడేదో మహేష్ బాబులో ఫీల్ అవుతున్నాడు అండి. ప్రతి షర్ట్ మీద షర్ట్ మారుస్తున్నాడు. ముందు ఒక షర్ట్ ఫిట్ అయింది అన్నాడు కానీ మళ్ళీ ఇప్పుడు ఇంకో షర్ట్ చూడగానే అది నచ్చింది అంటున్నాడు. ఆఖరికి మళ్ళీ ఇది నచ్చింది అంటున్నాడు ఇప్పుడు. మా ఓడికి షర్ట్ అయిందో లేదో చెప్పండి ప్లీజ్ కామెంట్. ఈ గోవా పార్ట్ 2 సిరీస్ అనేది ఎండ్ అయిపోయింది. ఇంకా పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి. ఈ లోపల ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.